అసలు రాష్ట్రంలో హూ ఇస్ భారతిరెడ్డి? చిన్న నీకు 15,000 అని పిలిచి చెప్పింది కాబట్టే ప్రశ్నిస్తారు. ఏమ్మా భారతి, మీరు కూడా వచ్చి మాట్లాడారు కదా అని. ఆవిడ సాక్షి మీడియా ఓనర్ కాబట్టి ఆవిడని ఖచ్చితంగా కడిగేస్తారు. నా రాష్ట్ర రక్త చరిత్ర ఎలా రాసిందని. అంతకుమించి భారతిరెడ్డి పేరు ఎవరికేం అవసరం? ఫ్రాంక్లీ స్పీకింగ్, హూ వాంట్స్ టు టేక్ అవర్ నేమ్? రాష్ట్రంలో ఇంకా పనిపాట లేదా ఎవరికి? ఏం పనిపాట లేదా భారతిరెడ్డి పేరు తీసుకోవడం తప్ప? మొన్న జరిగిందేంటి? పురస్కారాల వేడుక. దాంట్లో నారా భువనేశ్వర్ గారు ఎందుకు వస్తారు? అర్థం ఉందా నీకు? ఎక్కడన్నా వేర్ వైఫ్ హ్యాస్ టు అటెండ్ అఫీషియల్ ఫంక్షన్స్కి అన్ని చోట్ల ఆవిడ వస్తారు. అన్నెసరీగా తిరగరు ఎవరు. మన భారతిరెడ్డి గారు ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు. వేరే భారతి పాలు పిత్తుకుంటారంటావా? అసలు వేర్ ఇస్ యువర్ హస్బెండ్ మ్యాన్? తిరుమల తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం పైన పరువు పోగొట్టుకున్న వైసీపీ గురించి ఇలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇదే మాట జగన్ కన్నారు ఇంకో ఎవరైనా పొరపాటున ఎలా ఉంటుంది? బాగోదు. పనికి మాలిన వాళ్ళు అన్న వర్డ్ కూడా యాడ్ చేసిందండి లాస్ట్ కావిడ. ఈవిడ ఈ పిచ్చి మాటలు కారు కూతలన్నీ కూసింది. నాకు అర్థం కాదు. భారతిరెడ్డి గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వంలో పవర్లో ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పలేదు? లాస్ట్ టైం ఎందుకు వినాయక చవితికి పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఆవిడ రాదు? ఆవిడ రానప్పుడు కనీసం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు? భారతిరెడ్డి ఎందుకు ప్రసాదం తినదు? ఆత్మప్రదక్షిణం చేసుకోమంటే భారతిరెడ్డి సవ్యంగా ఎందుకు చేసుకోరు? వెంకటేశ్వర స్వామివారి శాల్వా కప్తానంటే ఎందుకు తీసుకోరు? ఏ పూజల్లో లాస్ట్ 5 ఏళ్లలో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఇంట్లో సెటిల్ ఎంచుకుని చూసుకోవడం ఏంటి? హిందూ మతం అంటే ఇంత నీచంగా కనిపిస్తుంది అందరికీ. ఈజీగా సెటిల్ ఎంచుకుని ఇక్కడ చేసుకుంటారు పండగంటానికి. గాడ్ విల్ కమ్ వేర్ ఎవర్ యూ వాంట్ ఆర్ వాట్, ఆర్ యూ షుడ్ గో టు గాడ్. ఏమైపోయింది భారతిరెడ్డి అప్పుడు? ఈరోజు భారతమ్మ ఎందుకు ఫోర్స్ఫుల్గా అమ్మ అనిపిస్తారు? మిసెస్ భారతిరెడ్డి అంతే కదా, ఫోర్స్ఫుల్గా అనిపిస్తారా మాటలు మాతో? ఎక్కడుంది భారతిరెడ్డి మేడం అప్పుడు? ఇలా కరెక్ట్ సమాధానం వేరే మహిళలు ఇచ్చారండి.